ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం, వాళ్ళే ప్రశాంతంగా లేదు, నిద్ర రావట్లేదు. పనుకోమని చెప్పండి, వాళ్ళకి నిద్ర రావట్లేదు, నిద్ర మాత్రమే వేసుకొని పనుకోమని చెప్పండి. ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడతారు? మీకు నిద్ర రాకపోతే నిద్ర మాత్రం వేసుకొని పడుకోమని చెప్పండి. ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడతారు? ప్రశాంతంగా నిద్రపోతున్నాం, హాయిగా గెలవబోతున్నాం, మాకెందుకు బాధ? మీరు పోటీ చేసిన 10 సీట్లకి ఓ బిల్డప్ ఎంత ఇస్తున్నారు మీరు? ఏ 10 సీట్లు కాదు, మాది ఎన్డీఏ కూటమి 175 స్థానాలు మావే. 175 మావే. సోదే కొట్టుకుంటూ అలయన్స్ అంటే 10కో పరిమితం కాదు, మొత్తం కూటమి. దట్ ఈస్ అలయన్స్. చెప్పండి మహేష్ గారు. అలయన్స్ లో మీ బలం 10 అంటున్నా, అలయన్స్ లో 10 సీట్లే మీ బలం అంటున్నా. ఇప్పుడు డిబేట్ లో బాను పార్టిసిపేట్ చేస్తున్నారు కేసులు కాదు డిబేట్ లో బాను పార్టిసిపేట్ చేస్తున్నారు కూటమి తరపున. కాబట్టి కూటమిలో ఉన్న 175 స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలు మొత్తం నవే అంటున్నాడు ఆయన. సరే, ఆయన ఆర్గ్యుమెంట్ మీ సంగతి చెప్పండి. మురళి గారు ఒక్క నిమిషం సమాధానం చెప్పనియండి. చెప్పండి మురళి గారు, సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. మీరు మాట్లాడకపోతే ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆపేసేయండి? చెప్పండి మీరే చెప్పాలి. అదే చెప్తున్నాం, వినండి కొంచెం ఓపిక బట్టి. భానుప్రకాష్ గారు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు లేవంటున్నాడు, వచ్చి చూడమనండి. 307 కేసెస్. నైట్ పూట మాచవరంలో అక్కడున్న మండల్ ప్రెసిడెంటు ఎంపీపీ కేసు ఇవ్వడానికి పోతే పోలీస్ స్టేషన్ బయట కార్లు ధ్వంసం చేసి వాళ్ళని అటాక్ చేస్తే 307 కేసు కట్టారు. సేమ్ మాదినపాడులో 307 కేసు కట్టారు. మాచర్లలో కేసులున్నాయి. ఏదో కేసుల్లో మీ ఏసీ రూములో కూర్చొని సమాచారం లేకపోతే నేనేం చేయలేను. చంపబోయారు లేవని చెప్పలే నేను. 1370 దీంట్లో 1370 మందిలో 1000 మంది మీ వాళ్ళు ఉన్నారని చెప్పా. మిగతా వాళ్ళు ప్రతిపక్షాలే కదా. తెలుసు మీకు చెప్పారా? 1000 మంది మీ వాళ్ళు ఉన్నారని చెప్పా. సగం మంది కన్నా లేరని చెప్పలే. తప్పు చెప్తున్నారు. మీరు కూర్చొని లెక్కలు తప్పు చెప్తున్నారు. లెక్క సరిగ్గా చెప్పండి. లెక్కలు సరిగ్గా చెప్పండి, ప్రజలు వింటారు. ఈరోజు టీవీ 9 ద్వారా రాష్ట్రంలో ప్రజలకు అన్ని తెలియాలి. అధికార పార్టీ ఆగడాలు, మీరు చేసినట్టు దౌర్జన్యాలు తెలియాలి. చెప్పండి, ఒకసారి లిస్టు తీయండి. నిందితులు లిస్టు తీద్దామా చెప్పండి. మీకు ధైర్యం ఉందా? ఈ కేసుల్లో ఎందుకు భయపడుతున్నారు? మీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు? మేమేం భయపడట్లేదు. అది ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి. మీరో నేనే కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. మీరో నేనే కాదు. పోలింగ్ జరిగే రోజు కాదు, అక్కడ ఏదైనా అక్రమాలు జరుగుతుంటే మహేష్ గారు అడుగుతున్న ప్రశ్న ఎన్నికల సంఘం ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ ప్రొసీజర్ మొత్తాన్ని కండక్ట్ చేయాల్సిన సందర్భంలో ఆ రోజు గొడవలకి కారణం ఎవరు, ఎక్కడ గొడవలు జరిగే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం ఎందుకు ఫుటేజ్ బయట పెట్టడం లేదు అన్నది మహేష్ గారు అడుగుతున్న ప్రశ్న. దాని మీద మీ ఒత్తిడి ఏమైనా ఉందా? పెట్టాలి. మీరు డిమాండ్ చేయొచ్చు కదా. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు డిమాండ్ చేస్తే ఎన్నికల సంఘం క్విక్గా రెస్పాండ్ అవుతుంది. మీకేమైనా అభ్యంతరం ఉందా విషయంలో? ఎవరైనా ఇది ప్రజాస్వామ్యంలో వెబ్ కాస్టింగ్ పెట్టింది అదే కదా. లోపల ఏం జరిగిందో తెలిసేదానికే కదా. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు కదా. ఖచ్చితంగా చూపిస్తారు. తొందర ఎందుకు? చూపిస్తారు. మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అందరికీ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే వెబ్ కాస్టింగ్ దానికి క్లారిటీ కదా. లోపల ఏం జరుగుతుందో ప్రజలు నేను సమర్థిస్తున్నా మిమ్మల్ని. ఒక్క నిమిషం భానుప్రకాష్ గారు నేను మిమ్మల్ని సమర్థిస్తున్నా. మీరు మంచి మాట చెప్పారు. లైవ్ కెమెరాలో ఉన్నాం. రేపు పొద్దున మీరు తెలుగుదేశం, జనసేన, అక్కడ కాంగ్రెస్ ఎన్ని గంటలకి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారో చెప్పండి. మేము వస్తాం. అందరం కలిసి డిమాండ్ చేద్దాం. ఇంకా 10 రోజులు టైం ఉంది. మేము ఎక్కడైతే నేను చెప్పినప్పుడు మీరు మేమే మీ కూటమిలో లేము. మీరు డిమాండ్ చేశారు, దాన్ని పరిశీలించి స్పందిస్తారు. ఎన్నికల సంఘం దగ్గరికి నేరుగా మీనా గారి కార్యాలయానికి తీసుకుంటారు. మీరు వాళ్ళు కలిసిపోండి. ఒక టైం చెప్పండి. కెమెరా మేము కూడా పంపిస్తాం టీవీ నుంచి. మురళి గారు మీరు కూడా పోంటే వారు కూడా పోతే కలిసి మీనా గారు